గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. గైస్ చూసారు కదా, ఇది నా నైటీ అండి. సమ్మర్ కదా, అందరం నైటీయే కంఫర్ట్ అనుకుంటాం కదా. నేనైతే ఈ నైటీని డ్రెస్ మీద అయితే వేసుకుని చూపిస్తున్నానండి. ఇదేం కొత్త మోడల్ ఏం కాదు. ఈ నైటీని నేనైతే ఒక బ్యూటిఫుల్ అందమైన నైట్ డ్రెస్గా మార్చేశాను. ఎలాగా చూస్తారా? చూడండి. నేనైతే ఆల్రెడీ నా దగ్గర నైట్ ప్యాంట్ ఉంటే దాన్ని కొలత అయితే తీసుకుంటున్నానండి. తీసుకుని ఇది పర్ఫెక్ట్గా అయితే నాకైతే సరిపోయింది. మనం ఎలాగో కొంచెం హైట్ తక్కువ కాబట్టి సరిపోయింది. ప్లస్లో చెప్పుకోవాలి, మైనస్లో కూడా చెప్పుకోవాలి కదా. అంటే మళ్ళీ పొడుగు ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టమేనండి. బాగా లాంగ్ నైటీలు అయితే సరిపోతాయి. ఇది మామూలు జస్ట్ నార్మల్ సైజే. ఇదేంటంటే నేను కొలత గీసుకుని దీన్ని అయితే కట్ చేస్తున్నాను. పై టాప్ కూడా నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నా టాప్ ఎంత ఉందో అంతే వచ్చింది. చూసారు కదా, కరెక్ట్గా వేసాను. దీన్నైతే నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను 2 పీసెస్ కింద. కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ టాప్తో అయితే మనకేం పని లేదు. దీన్నైతే నేను పక్కన పెట్టేస్తాను. చూడండి, దీన్ని తర్వాత చెప్తాను నేను ఏం చేయాలన్నది. అంటే ఈ వీడియోలోనే చెప్తానుండే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో గట్రా కాదు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం చూసారు కదా, ఇలా ఉంది కదా. దీన్ని యాక్చువల్గా మనం డైరెక్ట్గా అయితే కట్ చేసేయచ్చండి. కానీ నేనేం చేస్తున్నానంటే, ఇది సపరేట్గా విడదీస్తాను క్లాత్ని. ఇలా చేయకూడదు. అందుకనే నేను కిందకి సింబల్ చూపిస్తున్నాను అనమాట. వీటిని 2 సైడ్స్ చాలా ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రెడీమేడ్ స్టిచ్ కదా, తొందరగానే మనకి ఊడొచ్చేస్తుంది. ఇప్పేస్తున్నాను అనమాట. ఇప్పేసిన తర్వాత దీన్ని 2 పీసెస్ కింద అయితే చేసానండి. 2 పీసెస్ కింద చేసి మనం చూడండి, కింద మామూలు అంటే చివరికి ఉంది కదండి నైటీ, అక్కడైతే మనం పైకి కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లూజు కింద ఎక్కువ ఉంటుందండి. ఈ మిడిల్ సైడ్ ఇప్పుడు కట్ చేశాను కదా, కట్ చేసిన సైడ్ అంటే అది నడుము దగ్గరికి వస్తుంది కాబట్టి అంత లూజ్ ఉండదు మనకి. మరి ఈ హిప్ కవర్ అవ్వాలంటే లూజ్ ఉండాలి కాబట్టి నేను కింద నుంచి కట్ చేస్తానండి. అది మీరు గమనించండి. చూడండి, నేను ఏంటంటే కిస్తా తీసుకుని జస్ట్ చిన్న ముక్క, ఆ ముక్కలు పడేయకూడదండి. ఆ ముక్కలు కూడా మనకి పనిచేస్తాయి. కట్ చేసిన ముక్కలు ఏది పడేయొద్దు. అయిపోయింది కదా, కటింగ్ అయిపోయింది కదా అని పడేస్తే కనుక చిన్న మళ్ళీ ఇబ్బంది ఏమి ఉండదు. కానీ నేను చెప్పినట్టు రాదనమాట. ఇదిగోండి, ఆ కిస్తా ముక్కలు కూడా నేను సపరేట్గా పక్కనైతే పెట్టుకుంటున్నాను. జస్ట్ చిన్న కటింగ్ అంతే. దీన్నైతే మనం ఇప్పుడు ఫ్యాంట్లా కట్ చేశాను కదా. చూడండి, సింగిల్ కాలు, ఇది సింగిల్ కాల్ అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇంకొక సింగిల్ లెగ్. దీన్ని అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. నేను చెప్పాను కదండి, నేను కుట్టున్న చోట అదే కింద కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కూడా ఇప్పేస్తున్నాను. మనకి క్లాత్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనం నైటీని ఫ్యాంట్ కింద కుడుతున్నామంటే చిన్న కొరస అయితే వస్తుంది. అంటే కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఫైనల్గా మీరు డ్రెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ కుట్టు కూడా ఇప్పేసి నేనేంటంటే పైనుంచి డైరెక్ట్గా చిన్న ఫ్రిల్స్ అయితే ఇస్తున్నానండి. అవేనండి కుచ్చులు, చిన్నగా ఇస్తున్నాను. ఇదేంటంటే 2 మనకి సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇచ్చేసిన తర్వాత కూడా కంప్లీట్గా సమానంగా ఉన్నాయో లేవో చూడాలండి. చూడండి, నేను ఎలా ఇస్తున్నానో మీకు తెలియాలని చెప్పేసి నేను మీకు ఆపోజిట్లో పెట్టి స్టిచ్ చేస్తున్నానండి. అదిగోండి, ఇలా స్టిచ్ చేయడం నాకు టఫే, ఎందుకంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. బట్ మీకు తెలియాలి కదా అని చెప్పేసి నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను అనమాట. మీకు ఆపోజిట్లో పెట్టి చిన్న కుర్చీలు అయితే ఇస్తున్నాను. మొత్తం కంప్లీట్గా రౌండ్గా కుర్చీలు ఇస్తున్నాను. అంటే మనం కూర్చున్నప్పుడు టైట్గా ఉండకుండా విడిపోతున్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఫ్రీగా ఉంటుంది అండి. ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటిని సమానంగా ఉన్నదో లేదో చెక్ చేస్తున్నాను నేను. నాకైతే అలవాటు ఉన్న వాళ్ళకైతే వస్తుంది. లేదంటే టేప్ కాల్ తీసుకుని ఫ్రిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే కిస్తా కట్ చేశాను కదండి. నేను ఇప్పుడు ఆ కిస్తా అనేదాన్ని ఒక సైడ్ అయితే కుట్టేస్తున్నాను. ఒక సైడ్ కుట్టేసిన తర్వాత మరి ఈ ఫ్యాంట్కి మనం బొంద అయితే ఎక్కించాలి కదండి. నేను దీనికి ఎలాస్టిక్ అది ఏమీ ఇవ్వట్లేదు, జస్ట్ బొంద అయితే ఎక్కించేస్తున్నాను. ఇదేంటంటే మరి క్లాత్ సరిపోదని చెప్పేసి నా దగ్గర దానికి కొంచెం మ్యాచ్ అయ్యి క్లాత్ ఉంటే జస్ట్ లోపలే కదా ఉంటుంది, ఎలాగో పైన టాప్ వచ్చేస్తుంది కదండి. అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న క్లాత్ని నేనైతే ముందు ఏం చేస్తున్నానంటే ఒక సైడ్కి అయితే స్టిచ్ చేస్తున్నాను. దీన్ని ఒక సైడ్కి స్టిచ్ చేసి, నాకు బొందు చిన్నది కావాలి, పెద్దది ఏం అక్కర్లేదు. అందుకని చిన్న మడత పెట్టేసుకుని మళ్ళీ బొందు ఎక్కించేంత సరిపడేటట్టు, అంటే సన్న బొంద ఎక్కిస్తాం కదండి. అందుకని చెప్పి చిన్న కుట్టు అయితే మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసాను. ఎక్కడితో ఫ్యాంట్ కంప్లీట్ అవ్వలేదండో, అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొక సైడ్కి ఇస్తూ ఉంటుంది కదా, ఆ కిస్తాను కూడా మనం నీట్గా అతికేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసిన తర్వాత కింద కాళ్ళు ఉంటాయి కదండి, కాళ్ళు మరి కట్ చేస్తాం కదా, దానికి చిన్న అంచు కుట్టేద్దామండి. ఇంకొన్ని నేను కుట్టినట్టే జస్ట్ అలాగా. చాలా సింపుల్గా అయిపోతుందండి. నాకు ½ అవర్ టైం పట్టింది కట్ చేసి కుట్టడానికి. మిషన్ మంచి రన్నింగ్లో ఉంటే కనుక జస్ట్ ఒక ½ అవర్లోనే కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, నేను వీడియోయే మీకు 10 minutes వీడియో పెట్టాను. ఇంకా తగ్గిస్తే అర్థం కాదండి, లేదంటే ఇంకా తగ్గించే పెడదును. చూడండి,
కింద మాత్రం కుట్టాను. నెక్స్ట్ ఇంకొక కాలు కూడా నేను అలాగే స్టిచ్ చేసాను. మీకు ఇంకొక పార్టే చూపిస్తున్నాను సేమ్ అదే కదా అనేసి. ఇప్పుడు ఏంటంటే నేను నీట్గా ప్యాంట్ అనేది స్టిచ్ చేసేస్తున్నానండి. మీరు ఇంకా కొంచెం కావాలంటే దగ్గరికి పెట్టుకోవచ్చు, బాగా లూజ్ అవసరం లేదనుకుంటే. నేను ఏంటంటే సమ్మర్ వేర్ కదా, కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందని నేనైతే ఇంకా ఎంతో తీయలేదు. మీరు మాకు లేదు కొంచెం దగ్గరికి కావాలి అంటే పైన మాత్రం కింద పైన కుచ్చులు చూసుకొని ఇవ్వండి. కరెక్ట్గా అయితే సరిపోయింది నాకు అంతా. బాగా వచ్చిందండి ప్యాంట్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను కూర్చున్నాను ఉంచున్నా టైట్ కానీ లూజ్ కానీ ఏం లేదు. అంటే కంఫర్ట్ ఈజ్ మెయిన్ కదా, కంఫర్ట్గా ఉంది నాకైతే చాలా. జస్ట్ కిస్తా దగ్గర ఇంకా నేను కిస్తా సెపరేట్ పార్ట్స్ ఏమి ఇవ్వలేదండి. నేనేంటంటే ఓన్లీ నైట్ టైం వేసుకోవడానికి కదా అని చెప్పేసి నైట్ డ్రెస్లా కదా స్టిచ్ చేస్తున్నానని ఇంకెక్కువ ఏం పెట్టలేదు. జస్ట్ 1 స్టిచ్లో అయిపోయేటట్టు ఉండాలని చెప్పేసి 1 స్టిచ్ అయితే చేశాను. మీకు నా ఫైనల్ లుక్ చూస్తే చాలా బాగా అర్థమవుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. దీనికైతే నేను డబల్ స్టిచ్ కూడా వేసేస్తున్నానండి. గైస్ మీకు 1 గ్రామ్ గోల్డ్ తోటి 916 గోల్డ్ బ్లాక్ బీడ్స్ యూస్ చేసి నేనైతే బ్రాస్లెట్ చేశానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నా ఛానల్లో ఉన్నది. మనం ఇందాక కట్ చేసాం కదండి, పడేయొద్దని చెప్పాను కదా, ఆ ముక్కలు అనమాట. వాటిని నేను ఏంటంటే ఈక్వల్గా కట్ చేస్తున్నాను. ఒకటి ఎగుడు దిగుడు కింద. అంటే ఇది ఫ్రంట్ కుచ్చులు వచ్చినాయండి నైటీకి, అందుకని ఫ్రంట్ పార్ట్ కొద్దిగా పెద్దది వచ్చింది. వాటిని కరెక్ట్గా కట్ చేసి నేను ఏంటంటే ఇటు చుట్టూ కుట్టు అయితే వేసేస్తున్నానండి, మళ్ళీ విడిపోకుండా ఉండాలని నీట్గా. ఈ కుట్టు చూడండి నేను ఎంత సన్నగా పెడుతున్నాను, ఎందుకంటే మనకి ఇందులో క్లాత్ యూజ్ చేయాలి కాబట్టి పెద్ద పెద్దగా అంచులు పెట్టడం అయితే కుదరదండి. చాలా చిన్నగా అంచులు పెట్టుకుని నేనైతే కంప్లీట్గా రౌండ్ అనేది కుట్టేస్తున్నాను అనమాట. చూడండి ఎంత సన్నగా పెడుతున్నాను, మీరు అది చూడండి. చూడండి ఎంత సన్నగా పెట్టి నేను స్టిచ్ చేస్తున్నాను. ఇలా సన్నగా ఎందుకు స్టిచ్ చేస్తున్నానంటే ఇవి ఏంటంటే నేను ఫ్రంట్ అయితే మీకు ఫ్రిల్స్ ఇస్తానండి, బాగుంటుంది. ఇదేంటంటే పై పార్ట్ నైటీ కదా, చాలా లూజ్, నాకు బాగా లూజు, అందుకని అటొక స్టిచ్ ఇటొక స్టిచ్ లాగేస్తున్నానండి. నేను అన్నీ మీకు మ్యాక్సిమం ఒక సైడ్ అంటే సేమ్ చేసేదే నేనైతే రిపీటెడ్గా ఏం చూపించట్లేదండి. జస్ట్ ఇటు స్టిచ్ చేశాను కదా, మళ్ళీ ఇంకా అటు స్టిచ్ చేసింది నేను ఏమి ఇంకా చూపించను మీకు. జస్ట్ ఇటువైపు ఎలా స్టిచ్ చేశానో సేమ్ అటువైపు కూడా నేను అలాగే స్టిచ్ చేస్తాను. చూడండి అటువైపు కూడా స్టిచ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కింద చూడండి ఈ సైడ్ కింద ఉంది కదండి, మరి కట్ చేస్తాను కదా, దానికి ఏంటంటే మళ్ళీ దానికి అంచు కొడుతున్నాను అనమాట. మడత పెట్టేసి మడత పెట్టి కుట్టిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ తీసుకుంటానండి. ఫ్రంట్ తీసుకుని మనం ఆల్రెడీ మార్కింగ్ చేస్తున్నాను నేను కరెక్ట్గా రావాలని చెప్పేసి. జస్ట్ ఏంటంటే హారిజాంటల్గా ఒక అడ్డంగా లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను, ఎందుకంటే దీనికి కుచ్చులు వచ్చినాయండి ఫ్రంట్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక కట్ చేసి పెట్టుకున్నది కుట్టాను కదండి, దాన్నే చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా ఇస్తున్నాను అనమాట. చాలా చిన్నవి ఇవ్వాలండి, అంటే క్లాత్ ఏం పెద్ద మిగలలేదు. మరి ఉత్తినే ప్లెయిన్గా కుట్టేస్తే బోర్డుగా ఉన్నట్టు బాగోదు. అందుకనే మనం ఏది చేసినా కొంచెం పర్ఫెక్ట్గా నీట్గా అందంగా కనిపిస్తే బాగుంటుంది కదా, అందుకనే నేనేం చేస్తున్నానంటే ఫ్రిల్స్ అయితే వేస్తున్నాను. సేమ్ మనం రెడీమేడ్ నైట్ డ్రెస్ కొని తెచ్చుకుంటే ఎంత బాగుంటుందో అంతే బాగుంటుందండి. సేమ్ మనం ఇలా నైట్ డ్రెస్ కొనుక్కోవాలంటే కనీసం 500 రూపీస్ ఉంటుందండి. సేమ్ అదే అటువైపు కూడా స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత చాలా అంటే నా నైటీ కలర్ కూడా బాగా డామినేట్ చేస్తుంది బాగుంది అని చెప్పడానికి. అఫ్కోర్స్ లైట్ కలర్స్ అన్నా బాగా కనిపిస్తాయండి. ఇంకోండి చిన్న చిన్న ఫ్రిల్స్ కూడా చూడండి చిన్న చిన్నవి ఇస్తున్నాను అనమాట. నేను చాలా స్మాల్ డిస్టెన్స్ మాత్రం కొంచెం ఎక్కువే ఇస్తున్నాను, ఎందుకంటే క్లాత్ అంత ఎక్కువ లేదు కదా, ఎక్కువ డిస్టెన్స్ ఇస్తున్నాను, చిన్న ఫ్రిల్స్ ఇస్తున్నాను. ఇది కాటన్ కాబట్టి పైకి లెగ్సినట్టు గట్ట ఏం లేదండి, చాలా బాగుంది, కంఫర్ట్ ఉంది. నేను వేసుకుని ఆల్రెడీ చూశాను. అదే నేను కుట్టేసిన ఒక 2 days తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేను అందుకే వేసుకుని చూశాను అని చెప్తున్నాను. మనకి ఏదన్నా కొత్తది కొంటే వేసేసుకునేంత వరకు ఆరాటం అండి. నాలా మీకు కూడా ఉంటే కనుక కింద కామెంట్ చేసి చెప్పండి. ఆ కింద చూసారు కదా పైన లేచిపోకుండా నేను ఆ చివర ఈ చివర కూడా కుట్టయితే వేసేస్తున్నానండి. ఆ చివర ఈ చివర కూడా కుట్టేసేస్తే మనకి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకోండి ఈ చివర కూడా కుట్టేస్తున్నాను. మీకు తెలియాలనేనండి ఇదంతా నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇటువైపు కూడా కుట్టేసేస్తున్నాను ఇంకా లేవకుండా, లేదంటే మళ్ళీ ఇలా లెగిసిపోతూ చిరాగ్గా ఉంటుంది, బాగోదు చూడడానికి. చూసారు కదా జస్ట్ టక్స్ లాగేసుకుంటే ఒకే ఒక కుట్టు సరిపోతుందండి. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది.
చూసారు కదా ఫ్రిల్స్ అయితే ఎలాగొచ్చినాయో, చాలా నీట్గా వచ్చినాయండి ఈ ఫ్రిల్స్. నా ఫైనల్ లుక్ అయితే చూసారు కదా ఎలాగొచ్చింది. గైస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.